హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పై ఫ్లోర్లో ఎగిసిపడుతున్నాయి. ఫైర్ ఇంజిన్స్ అదుపు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు? అక్కడి తాజా సమాచారం ఏంటి? మెహదీపట్నంలో ఉన్న అంకుర హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాసేపటి క్రితం ఈ అగ్ని ప్రమాదం మొదలైంది. అయితే ఉన్నటువంటి మీద అంతస్తు నుంచి కింద అంతస్తు వరకు పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎవరైతే చిక్కున్నారో వాళ్ళంతా కూడా వీడియోస్ కూడా ప్రస్తుతం తీస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని కూడా వరకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే నెలకొంది. అక్కడికి ఫైర్ ఇంజిన్స్ కూడా చేరుకుంటున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు నార్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కూడా అందులో ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ తో మంటలు నార్పడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ అంకుర హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు, లోపల పేషెంట్స్ ఏమైనా ఉన్నారా, వారిని బయటకు తీయడం కోసం ఏదైతే ఆసుపత్రి యాజమాన్యం ఏ విధంగా ప్రయత్నిస్తుంది ఇవన్నీ కూడా తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నటువంటి సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది అంతా కూడా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాయి కిరణ్, ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మీ దగ్గర ఉన్న సమాచారం బట్టి ఆ మంటలు ఎవరైనా చిక్కుకున్నారా, లేకపోతే వాళ్ళని బయటికి పంపించడానికి కానీ ఎగ్జిట్ వేసి ఏమైనా ఆల్టర్నేట్ మెకానిజం ఏమన్నా ఉందా? హాస్పిటల్ వైద్యులు ఏమంటున్నారు? యాజమాన్యం ఏం చెప్తోంది? అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే మరి హాస్పిటల్లో ఎంతమంది చిక్కుకున్నారు ఏంటి అనేటువంటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆసుపత్రి బిల్డింగ్ మాత్రం చూస్తే దాదాపు 5 ఫ్లోర్ల వరకు కూడా కనిపిస్తుంది. ఉన్నటువంటి 5 ఫ్లోర్లో కూడా పెద్ద తీవ్ర స్థాయిలో కూడా మంటలు చెలరేగుతున్నాయి. మరి హాస్పిటల్లో పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, అందరూ కూడా చిక్కుకున్నారా అనేది కూడా తెలియాల్సింది. ఫైర్ సిబ్బంది వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బంది. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపల హాస్పిటల్లో పేషెంట్స్ కూడా ఉంటారు. ఆల్టర్నేట్ వే ఏమన్నా ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి ఇస్మాయిల్? ఇది అంకుర హాస్పిటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం. బిల్డింగ్ లో కింద 3-4 ఫ్లోర్లో హాస్పిటల్ ఉంది. పైన ఉన్నటువంటి కెఫిటేరియా లేదంటే గార్డెన్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడికి ఇప్పటికే ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా రష్ అయ్యాయి. ఈవినింగ్ టైమ్ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటువంటి ఒక ట్రాఫిక్ ఉంటుంది, ఆఫీస్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ ట్రాఫిక్ ఉంది. బట్ పైన ఏదైతే ఫస్ట్ అగ్ని ప్రమాదం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మంటలు అనేటువంటివి కింద పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ నుంచి ఏదైతే హాస్పిటల్ ఉన్నారో ఆ అంకుర హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎత్తులో వాళ్ళను బయటికి తీసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడికి అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఈవినింగ్ టైం కాబట్టి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా మెహదీపట్నం నుంచి అటు అత్తాపూర్ వెళ్ళేటువంటి మార్గంలోను, ఇటు రేతిబోలి వెళ్ళేటువంటి మార్గంలో, 2 మార్గంలోనూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండడంతో కొంత సహాయక చర్యలకు ఇబ్బందిగా ఉంది. బట్ పైన మంటలు అంటుకోవడం వల్ల ఈ మొత్తం మంటలు కిందకి పడి కింద ఉన్నటువంటి ఫ్లోర్లకు విస్తరించేటువంటి ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది. బట్ కింద హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఇప్పటి వరకు సేఫ్ అని చెప్తున్నారు. ఎంతమందిని బయటికి తీసుకొస్తున్నారు ఏంటిది అనేటువంటిది ఇంకా చూడాల్సింది. బట్ పైన అంతస్తులో ముఖ్యంగా క్యాఫిటేరియా, గార్డెనింగ్ పైన ఉన్నటువంటి ప్రాంతంలో మంటలు ఫస్ట్ అక్కడి నుంచి వ్యాపించాయి. ఆ తర్వాత అవి కాలిపోయి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కవర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ రేకులు అనేవి కాలిపోయి వాటికి సంబంధించినటువంటి మంటలు కింద ఉన్నటువంటి 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ కు వ్యాపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఈవినింగ్ టైం కావడం వల్ల కొంత ఆందోళన కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైర్ ఇంజిన్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి మంటలు అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ పెద్దగా నష్టం ఎవరికి జరగలేదు. మిగిలిన వాళ్ళను ఎవరైతే బిల్డింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా బిల్డింగ్ కి అన్ని వైపులా ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కాలిపోవడం వల్ల కొంత ఆందోళనకరమైనటువంటి దృశ్యం అయితే కనిపిస్తుంది. అధికారులు, పోలీస్ సిబ్బంది, ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. ఇంకొక 15-20 నిమిషాల్లో సహాయక చర్యలు ప్రారంభం కావచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడము, ఆసుపత్రిలో సంఘటన జరగడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. సుదేష్, అలాగే ఇస్మాయిల్, అంకుర హాస్పిటల్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్, వాళ్ళు బయటపడడం కూడా
నాట్ సో ఈజీ థింగ్. మామూలు జనరల్ పేషెంట్స్ లాగా బయటికి వచ్చే పరిస్థితి ఉండదు అందరికీ కూడా. సో ఇలాంటి సందర్భంలో మంటలు కూడా కింది ఫ్లోర్స్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బయట ఆల్టర్నేట్ ఎగ్జిట్ మెకానిజమ్స్ అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి హాస్పిటల్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా. అలాంటి చర్యలు కూడా మనం గమనిస్తూ వస్తున్నాం, చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున టెర్రస్లో కూడా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను చూస్తున్నాం. ఫైర్ ఇంజన్లు కూడా అదుపు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది.